బడ్జెట్లో ఉన్నారా అండ్ డైలీ కమ్యూట్స్ 30-40 కిలోమీటర్స్ మాత్రమేనా అండ్ స్కూటర్ కొనాలంటే ఒక 1.1 lakh ఆన్ రోడ్ దాకా సరిపోతుందా? ఇది చేతక్ 3001. చాలా సింపుల్ గా ఒక సమరీ చెప్పాలంటే ఇది సేమ్ మన 2903 చేతక్, కాస్త పెద్ద బ్యాటరీ ఆఫ్ 3 kWh, కాస్త పెద్ద బూట్ స్పేస్, చాలా చిన్నదిగా అంటే అతి తక్కువ అప్డేట్ తో వచ్చే ఒక డాష్బోర్డ్, సేమ్ లుక్ లైక్ 2903. ఇది చేతక్ 3001 అండ్ 1,02,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి వస్తుంది ఇన్ బెంగళూరు. దీంట్లో మీకు కీ ఫాబ్ రాదు, ఒక ఫిజికల్ కీ వస్తుంది అండ్ సేమ్ 35 సిరీస్ లాగా ఇందులో కూడా బ్యాటరీ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ కింద ఉంటుంది అండ్ దాని వల్ల ఎక్కువ స్టోరేజ్ లభిస్తుంది స్కూటర్ బూట్ లో. కానీ వాటికంటే ముందు డాష్ బోర్డ్ చూద్దాం. దీంట్లో ఈసారి 1-2 న్యూ ఫీచర్లు వచ్చినాయి. ఇది ఆన్ లో ఉంది, బై ద వే దిస్ ఈజ్ ఆన్. ఈ డాష్ బోర్డ్ ఆన్ లో ఉంది. ఇంత దూరంలో నిల్చున్నా కూడా అసలు ఏమాత్రం కనిపించదు. దీంట్లో వచ్చేసరి కొత్త ఫీచర్ వచ్చేసి బ్లూటూత్ ఫీచర్స్, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్. ఇక్కడ డాష్ బోర్డ్ పైన ఒక చిన్న ఐకాన్ చూపిస్తుంది. ఆ ఒక్క ఫీచర్ కాకుండా ఇది 2903 డాష్ బోర్డ్ లాంటిది. 2 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి, ఈకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. అండ్ ఎస్, ఇక్కడ కింద 3001 లేబుల్ ఉంది. ఈ లేబుల్ చూపించకపోతే ఇప్పుడు ఏంటి 35 సిరీసా 29 సిరీసా అసలు ఏం అర్థమే కాదు. స్టోరేజ్ చూస్తే ఇక్కడ ఫ్రంట్ ఒక 2 పాకెట్లు వస్తాయి, ఇంకా ఇక్కడ ఒక హ్యాంగర్ వస్తుంది. సీట్ తెరవాలంటే ఈ కీని ప్రెస్ చేసి అటు పక్కకు తిప్పాలి అండ్ యూ హ్యావ్ అ స్టోరేజ్ ఆఫ్ 35 liters. ఇది బాగా డీప్ స్పేస్ ఇది అండ్ ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. ఇంకా 2 హాఫ్ సైజ్ హెల్మెట్లు అంత ఈజీగా పట్టదు కానీ ప్రయత్నించవచ్చు. అండ్ ఈ పోర్టబుల్ చార్జర్ తో స్కూటర్ని ఛార్జింగ్ చేయడానికి రఫ్ గా 4.5 hours to 5 hours పడుతుంది. అండ్ నో బూట్ ల్యాంప్. ఇదే స్కూటర్ యొక్క ఛార్జింగ్ సాకెట్ దగ్గర ఒక గ్లో రాదు అండ్ ఒక టిపికల్ చేతక్ డీటెయిలింగ్, ఒక స్మాల్ గ్రూ లాంటిది ఇచ్చారు. దాంట్లోంచి మీరు ఛార్జింగ్ కేబుల్ పెడితే స్కూటర్ ఛార్జ్ అవుతున్నప్పుడు బూట్ ని మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అసలు ఈ బూట్ నిజంగా క్లోజ్ చేయొచ్చా ట్రై చేసేద్దాం. ఆ గ్రూ నుంచి కేబుల్ ని పంపించాం అండ్ ఛార్జింగ్ కనెక్టర్ ని ఫిక్స్ చేసాం అండ్ ఆ గ్రూ లోకి సరిగ్గా పంపించాం అండ్ క్లోజ్ ద బూట్. డన్, ఇట్ ఈస్ లాక్డ్. ఇంకా మీకు ఫ్రంట్ లో ఒక USB-A ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఇక్కడ సాకెట్ లో. ఇది కాస్త లోపలికి ఉంటుంది. ఛార్జింగ్ కేబుల్ ని ఫస్ట్ టైం ఫిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత ఇక్కడే ఎందుకు ఉంచారు అని చెప్పి మీకే అర్థమైపోతుంది. ఇక్కడ కూడా 35 సిరీస్ లో లాగా ఒక గ్లో అయితే రాదు. ఫ్రంట్ అండ్ రేర్ 12-inch alloy wheels with front and rear drum brakes. Same front Chetak DRL, same indicator lights and same sounds for the warning. Same rear view mirrors and same controls on the handle. And ఈ బటన్లు అయితే రాత్రి గ్లో అవ్వదు అండ్ చాలా సింపుల్ కంట్రోల్స్ అయితే వస్తాయి. ఇక్కడ రివర్స్ గేర్, రైడింగ్ మోడ్ అండ్ టు చేంజ్ ద మోడ్ ఫ్రమ్ స్పోర్ట్స్ మోడ్ టు ఈకో మోడ్. ఇటు పక్క హై బీమ్, లో బీమ్, హాంక్ అండ్ ఒక ఎక్స్ట్రా స్విచ్ ఫర్ ద బ్లూటూత్ కంట్రోల్స్, సాంగ్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ కోసం. సేమ్ సీట్స్ లైక్ 2903 కానీ సీట్స్ కాస్త గట్టిగా అనిపిస్తుంది. ఈ స్కూటర్ ని కాసేపు తర్వాత నడిపినప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి అర్థమైపోతుంది సీట్ కంఫర్ట్ ఎంత బాగుందని చెప్పి. అండ్ దీని సస్పెన్షన్ కూడా అండ్ సేమ్ పిలియన్ ఫుట్ రెస్ట్ లైక్ ఆల్ అదర్ చేతక్ స్కూటర్స్. ఒక 15 లేదా 25 కిలోమీటర్ల రైడింగ్ దాకా కంఫర్టబుల్ గానే ఉంటుంది. సేమ్ సైడ్ స్టాండ్, ఇది కొంచెం మెరుగుపరిస్తే బాగుండేది. అండ్ ఈ స్కూటర్ మోటార్ మీద ఒక నైస్ ప్లాస్టిక్ కేసింగ్ ఇచ్చారు ఆ మోటార్ ని రాళ్ళు రప్పల నుంచి కాపాడడానికి. ఇప్పుడు ఈ స్కూటర్ ట్రాన్స్మిషన్ చూస్తే 3 kilowatt పీక్ పవర్ ఇచ్చే సైడ్ మౌంటెడ్ BLDC హబ్ మోటార్ వస్తుంది. ఇది 63 kmph ఆఫ్ టాప్ స్పీడ్ క్లెయిమ్ చేస్తుంది. నాకైతే అనిపిస్తుంది ఈ స్కూటర్ లో సాఫ్ట్ యాక్సలరేషన్ రావచ్చు అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఈ స్కూటర్ ఒకసారి నడిపేసి ప్రయత్నించే సమయం వచ్చింది. చలో ఇప్పుడు దీని యాక్సలరేషన్ చూద్దాం. లెట్స్ గో ఫర్ రైడ్. 40, 45, 48, 50. ఓకే, సో దీంట్లో ఎకో మోడ్ యొక్క టాప్ స్పీడ్ ఇస్ 50 kmph అండ్ దీని రీజనరేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సేమ్ లైక్ 2903. అంటే మీరు నడుపుతూ యాక్సలరేటర్ ఒక్కసారి వదిలినా బండి విపరీతంగా స్లో అయిపోతుంది రీజనరేట్ అవుతూ. రెడీ, 3, 2, 1. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్రెడీ 3-4 సెకండ్స్లోనే హాఫ్ ద స్పీడ్ పడిపోయింది. అండ్ దీనివల్ల రేంజ్ కాస్త యాడ్ చేయొచ్చు, కానీ యాక్సలరేషన్ అండ్ రీజనరేషన్ మధ్య మీరు కొంచెం అలవాటు చేసుకోవాలి. ఇంకా స్కూటర్ని మనం ఎప్పుడు రీజనరేట్ చేసినా ఇక్కడ ఒక ఐకాన్ వస్తుంది టు ఇండికేట్ దట్ యు ఆర్ రీజనరేటింగ్. నౌ ఇట్ ఈస్ రీజనరేటింగ్. ఇక్కడ ఈ పైన ఒక చిన్న గ్రీన్ కలర్ బ్యాటరీ ఐకాన్ వస్తుంది. అది వచ్చిన ప్రతిసారి బండి రీజనరేట్ అవుతుంది అని అర్థం. అండ్ ఆ రీజనరేషన్ అయితే బాబోయ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకే ఒక విషయం వచ్చేసి ఇందులో బాగా జర్కీగా ఉంటుంది రైడ్, అంటే యాక్సలరేషన్ వల్ల అండ్ చాలా స్ట్రాంగ్ రీజనరేషన్ వల్ల కాస్త జర్కీగా ఉంటుంది. అంటే అలవాటు అయిపోతే పర్లేదు, కానీ అలవాటు అయ్యేదాకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ దానివల్ల ఒక అడ్వాంటేజ్ వచ్చేసి ఇంత స్ట్రాంగ్ రీజనరేషన్ కాబట్టి బ్రేక్ వాడే అవసరం తగ్గిపోయి బహుశా సింగిల్ థ్రాటిల్ రైడింగ్ అనొచ్చా. యాక్సిలరేటర్ మీదనే కంట్రోల్ ఉంచుకుంటే గనక బ్రేక్స్ వాడే అవసరం తగ్గి ఒక థ్రాటిల్తోనే మీరు నడపొచ్చు. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ స్కూటర్ యొక్క డాష్బోర్డ్ విజిబిలిటీ ఎలా ఉంది? ఇందులో LCD కలర్ డిస్ప్లే వస్తుంది అండ్ దీని విజిబిలిటీ సేమ్ 29 సిరీస్లో లాగానే ఉంది. క్లౌడీగా ఉంది, అంత ఎండగా లేదు అంటే పర్లేదు. కాస్త ఎండ వచ్చేసిందో కాస్త ఇబ్బందే. ఇప్పుడు కాస్త క్లౌడీగా ఉంది, ఇప్పుడు కాస్త కనిపిస్తోంది. ఇక్కడ నుంచి కాస్త ఎండ మొదలైంది. ఇక్కడ మీకు డాష్బోర్డ్ కనిపిస్తుందా? మీరు మాకు చెప్పండి ఇన్ ద కమెంట్స్. ఇప్పుడు దీన్ని స్పోర్ట్స్ మోడ్లో యాక్సలరేట్ చేద్దాం. స్పోర్ట్స్ మోడ్ in 3, 2, 1. Full throttle. 5, 10, 20, 30. స్ట్రాంగ్ యాక్సలరేషన్ కానీ
సాఫ్ట్ అండ్ క్యాలిబ్రేటెడ్ యాక్సిలరేషన్ ఇది 45-50 అండ్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్ షీట్ ఈ 63 kmph. ఇవాళ ఈ వీధుల్లో మనం ఖచ్చితంగా అంత స్పీడ్ దాకా పోలేం. ఇప్పుడు మన దగ్గర 37% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది అండ్ 41 kilometers ఆఫ్ రేంజ్ చూపిస్తోంది ఎకో మోడ్ లో అండ్ స్పోర్ట్స్ మోడ్ లో చూపిస్తోంది 39 kilometers ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్. ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క సస్పెన్షన్ గురించి ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. దీని సీట్ కాస్త గట్టిగా ఉంది. సేమ్ బ్లాక్ 29 సిరీస్ అంటే దీంట్లో ఏమి ఒక సరికొత్త సీట్ డిజైన్ అలా ఏమీ లేదు, సేమ్ ఆ పాత సీటే అండ్ న్యూ సస్పెన్షన్ కూడా కాదు. కానీ కాస్త హార్డ్ గా స్టిఫ్ గా అనిపిస్తుంది. రోడ్ బాలేదా, స్పీడ్ బ్రేకర్స్ అండ్ పాట్ హోల్స్ వచ్చినాయా, దెన్ యాజ్ రైడర్ మీరు కాస్త స్టిఫర్ సస్పెన్షన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇక్కడ రోడ్ బాలేదు, ఒకసారి దాంట్లో నుంచి వెళదాం. ఇటువంటి పాట్ హోల్స్ లేదా స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు యాజ్ ఎ రైడర్ సీట్లు బాగా గట్టిగాను అండ్ సస్పెన్షన్ బాగా స్టిఫ్గాను ఫీల్ అవుతారు. అందుకని మీరు కాస్త స్లో చేసి నిదానంగా వెళ్ళాలి. కానీ ఫర్ ఎ పిలియన్, ఇప్పుడు మా పిలియన్ చెప్తుంది ఏంటంటే తనకి సీట్ కంఫర్ట్ బాగా కంఫర్టబుల్గానే ఉందని. సో ఫర్ ఎ పిలియన్ స్కూటర్ యొక్క మోనోషాక్ సస్పెన్షన్ అండ్ థిక్ కుషనింగ్ సీట్స్ వల్ల పిలియన్కి అయితే రైడ్ కంఫర్ట్ బాగానే ఉంది. బట్ యాజ్ ఎ రైడర్ మీరు కాస్త నెమ్మదిగా వెళితే రైడ్ కొంచెం సుఖంగా ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్స్ మాత్రమే. ఈ స్కూటర్ని అతి త్వరలో రేంజ్ టెస్ట్ చేస్తాం. రేంజ్ టెస్ట్ లో అన్ని రకాలైన బ్యాడ్ రోడ్స్ లో నడిపి యాక్సిలరేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ చేసి సీట్ కంఫర్ట్ ఎంత బాగుంది ఎంత ఇబ్బందిగా ఉంది అప్పుడు మనకు తెలిసిపోతుంది. కాబట్టి స్టే సబ్స్క్రైబ్ టు నాట్ మిస్ దట్ వీడియో. ఇప్పుడు 3001 చేతక్ యొక్క సరికొత్త లైనప్ అయ్యే అవకాశం ఉంది అలాంగ్ విత్ 35 సిరీస్. 35 సిరీస్ లో 350-123 అని చెప్పి 3 స్కూటర్స్ ఉన్నాయి. అందులో 3.5 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీ వస్తుంది విత్ న్యూ డాష్ బోర్డ్. కానీ 3503 యొక్క డాష్ బోర్డ్ ఈ సేమ్ లైక్ 3001 డాష్ బోర్డ్. ఇక్కడ స్కూటర్ లైనప్ కాస్త కన్ఫ్యూజింగ్ గా అయ్యే అవకాశం ఉంది. ఆ లైనప్ ని చాలా సరళమైన భాషలో సింప్లిఫై చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ టు బి హానెస్ట్ ఇది అఫోర్డబుల్ చేతక్ స్కూటర్ అయినప్పటికీ ఫుల్ బ్లాక్ ఫినిష్, వెరీ గ్లాసీ లుక్, ఒక ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. ఇన్ఫాక్ట్ 2903లో అండ్ ఇప్పుడు వచ్చే 3001లో కూడా ఇక్కడ ఈ ఫ్రంట్ పాకెట్స్ బ్లాక్ ప్లాస్టిక్స్తో వస్తాయి. ఇందులో కూడా సేమ్ బ్లాక్ ప్లాస్టికే, కానీ స్కూటర్ మొత్తం గ్లాసీ బ్లాక్ అయినందున గ్లాసీ బ్లాక్లో బ్లాక్ కలర్ ప్లాస్టిక్స్ పర్ఫెక్ట్గా ఇముడిపోయి ఒక మంచి ప్రీమియం లుక్ ఇస్తూ ఉంది. అదే మీరు బ్లూ కలర్ రెడ్ కలర్ 3001 చూస్తే ఒక డ్యూయల్ టోన్ లుక్లో ఉంటుంది, బ్లూ అండ్ బ్లాక్ లేదా రెడ్ అండ్ బ్లాక్లో. ఆ మిగతా కలర్స్తో పోలిస్తే ఈ బ్లాక్ కలర్ ఖచ్చితంగా అదిరిపోయింది, చాలా ప్రీమియంగా ఉంది. ఇప్పుడు దీన్ని ప్రైసింగ్ చూస్తే 1,06,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. కానీ 5,000 సబ్సిడీ తీసేశాక 1.02 lakh ఆఫ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అవుతుంది. స్మార్ట్ కార్డ్ ఫీజ్, స్కూటర్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజ్, ఇన్సూరెన్స్ అండ్ ఇది 3 years or 50,000 kilometers యొక్క వారంటీతో వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి స్కూటర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1.1 lakh చేరుకుంటుంది. కానీ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలి అనుకుంటే అది ఎక్స్ట్రా 2 years or 20,000 kilometers ఆఫ్ వారంటీ అవుతుంది. అండ్ అది ఎక్స్ట్రా కాస్ట్ ఆఫ్ 6,000 rupees. అంటే టోటల్గా 5 years or 70,000 kilometers యొక్క వారంటీ వస్తుంది. కానీ ఇందులోని స్పోర్ట్స్ మోడ్, ఇందులోని రివర్స్ గేర్, హిల్ హోల్డ్ అసిస్ట్ గురించి టెక్ ప్యాక్ అని చెప్పి ఎక్స్ట్రా 3,000 పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్కూటర్ యొక్క డాష్ బోర్డ్ బ్లూటూత్ ఫీచర్స్ కూడా ఆ టెక్ ప్యాక్ తోనే వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఆన్ రోడ్ ప్రైస్ ఆఫ్ 1.3 lakh అవుతుంది ఇన్ బెంగళూరు. ఇంకా నిజం చెప్పాలంటే దీంట్లో టెక్ ప్యాక్ లో వచ్చే హిల్ హోల్డ్ అసిస్ట్ ఒక స్లోప్ మీద ముక్కి మూలిగి 3 seconds ఆపుతుంది. 3 seconds అది ఏమాత్రం ఉపయోగం కాదు. కానీ స్పోర్ట్స్ మోడ్, డాష్ బోర్డ్ ఫీచర్లు మాత్రం చాలా ఉపయోగం. కాబట్టి టెక్ ప్యాక్ ఖచ్చితంగా తీసుకుని తీరాలి. అండ్ ఒక లైఫ్ టైం పర్చేస్. అది స్కూటర్ కొంటున్నప్పుడు 3,000 కడితే లైఫ్ లాంగ్ కి ఆ ఫీచర్లు అన్ని వస్తాయి. ఇది 3001 3 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తూ 127 kilometers IDC రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ 2903 పాత చేతక్ 2.9 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీతో వచ్చే బండి ఎకో మోడ్ లో సోలో రైడ్ లో మా రేంజ్ టెస్ట్ లో రఫ్లీ 85 kilometers ఆఫ్ రియల్ రేంజ్ ఇచ్చింది. ఇందులో బ్యాటరీ కాస్త ఎక్కువ కాబట్టి 90 to 95 kilometers మధ్యలో రేంజ్ వచ్చే అవకాశం ఉన్నది. అతి త్వరలో మనం రేంజ్ టెస్ట్ చేస్తాం. రేంజ్ టెస్ట్ లో స్కూటర్ యొక్క పెర్ఫార్మెన్స్ అండ్ రేంజ్ మొత్తాన్ని మనం క్షుణ్ణంగా పరీక్షిద్దాం. ఆ రేంజ్ టెస్ట్ లో నేను ఏ విషయాలు ట్రై చేయాలో మీరు మా కమెంట్స్ లో తెలియజేయండి.